త్వరలోనే నీరజ్కి మనీషాకి నిశ్చితార్థం చేసి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ వచ్చి వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాలి. మంచి నిర్ణయం తీసుకున్నాడు తాతయ్య గారు. మనీషా నీరజ్లు ఒకరికొకరు పుట్టినట్టు చూడముచ్చటగా ఉంటారు. అనంత, మనీషా ఏంటి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది? సిగ్గుపడుతుందేమో బాబాయ్ గారు. వాట్ ఇస్ దిస్ నీరజ్? నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు మనీషా. అంటే నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే ఇది జరిగిందంటావా? ఎగ్జాక్ట్లీ. మా తాతయ్య నాకు కూడా చెప్పకుండా తీసుకున్న డెసిషన్ అది. చూడు నీరజ్, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. కానీ నీకెందుకు ఆ ఉద్దేశం ఉందో నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా ఇప్పటికిప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు. నా లైఫ్ని నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇదేంటి, ఈ పెళ్లి ప్రపోజల్ ఏంటి? చెప్తున్నాను కదా మనీషా, అది నా ప్రమేయం లేకుండా అయిపోయింది. నువ్వు చెప్పకుండానే తాతగారు అంత ధైర్యంగా ఇది అనౌన్స్ చేస్తారా? నిజం చెప్పు నీరజ్. అయ్యో మనీషా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? అసలు తాతయ్య ఎందుకు ఇలా చేశారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఛ! అసలు నీతో కొంచెం క్లోజ్గా ఉండి నేను తప్పు చేసుంటాను. డోంట్ వరీ మనీషా, వి విల్ ఫైండ్ ఏ సొల్యూషన్ టు దిస్. ప్లీజ్ డూ ఇట్. సరే, ఓకే. రాఘవమ్మా, భోంచేసావా? లేదు. వెళ్ళు. అమ్మా, తాతయ్య గారు చెప్పండి. నీరజ్కి మనీషాకి నిశ్చితార్థం అనౌన్స్ చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారని నేను అనుకుంటే, మనీషా ఏంటమ్మా కనీసం ఒక చిరునవ్వు నవ్వకుండా అలా వెళ్ళిపోయిందేంటి? ఆడపిల్ల కదా తాతయ్య గారు, ఆ మాత్రం సిగ్గుంటుంది కదా. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. అయినా నేను వెళ్ళి తనతో ఒకసారి మాట్లాడి చూస్తానులేండి. సరేనమ్మా. త్వరలోనే నీరజ్కి మనీషాకి నిశ్చితార్థం చేసి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మనీషా నీరజ్లు ఒకరికొకరు పుట్టినట్టు చూడముచ్చటగా ఉంటారు. ఏంటి మనీషా ఇదంతా? నీకు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? నీకు నీరజ్కి ఎంగేజ్మెంట్ ఏంటి? ఇదంతా నీ వల్లే జరిగింది. ఏంటి నా వల్ల? అవును, ముమ్మాటికి నీ వల్లే. నిన్ను రెచ్చగొట్టడానికి, నీకు జలసీ తీసుకురావడానికి నేను నీరజ్తో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాను. అది చూసి ఆ పెద్ద ఆయన మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని అపార్థం చేసుకున్నారు. ఆయన ఊహించుకుంటోంది కనీసం నిజమా అబద్ధమా కూడా తెలుసుకోకుండా ఆయన నిర్ణయాన్ని అలా అనౌన్స్ చేసేశారు. అసలు నన్ను రెచ్చగొట్టాలని నువ్వెందుకు అనుకున్నావు? నాకు జలస్ తెప్పించే ప్రయత్నం ఎందుకు చేశావు? ఎందుకంటే ఈ మనీషా లేకపోతే నువ్వు ఎంత కోల్పోతావో నీకు తెలియాలని. మనీషా దూరమైతే నీ మనసుకి ఎంత గాయమవుతుందో నీకు అర్థమవ్వాలని.
నీరజ్, నేను నీకోసం వెతుకుతున్నాను. ఎందుకు లక్ష్మి? తాతగారు అంత సంతోషంగా మీ నిశ్చితార్థం గురించి అనౌన్స్ చేస్తే మనిష ఏంటి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది? ఎందుకంటే మనీషాకి ఆ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం లేకపోవడం ఏంటి? మీరిద్దరూ ప్రేమించుకున్నది ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి కాదా? అయ్యో లక్ష్మి, నేను మనీషా ప్రేమించుకోలేదు. ప్రేమించుకోలేదా? నమ్మలేకపోతున్నాను నీరజ్. మీరిద్దరూ ఉండే విధానాన్ని చూస్తే ఎవరికైనా మీరిద్దరూ ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారని అనుకుంటారు. నువ్వేంటి ప్రేమ గీమ లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు? ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది నీరజ్. మనీషాకి నువ్వంటే చాలా ఇష్టం. తన మాటల్లోనూ తన ప్రవర్తనలోనూ అది మాకు స్పష్టంగా తెలుస్తుంది. నీకెందుకు అర్థం కావడం లేదు? లక్ష్మి, మీరందరూ అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. తను నన్ను ప్రేమించడం లేదు. సరే నీరజ్, మనీషా గురించి వదిలే. నీకు మనీషా అంటే ఇష్టమా కాదా? చెప్పు నీరజ్, నీకు మనీషా అంటే ఇష్టమా కాదా? తనంటే నాకు ఇష్టమే. కానీ తనకు కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. తను కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవాలి కదా. నీకిష్టమే కదా. పద, మనీషాతో మాట్లాడదాం. లక్ష్మి, నేను చెప్పేది విను. తన గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. పద, మనీషాతో మాట్లాడదాం. రా. లక్ష్మి ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది నేను విను. చెప్పేది విను నీరజ్, రా. లక్ష్మి, పద. నువ్వు ఇలా ఫూలిష్గా ఆలోచించావు కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఇంతవరకు వచ్చింది. నన్ను అలా ఆలోచించేలా చేసింది నువ్వే మిత్రా. చేసిన తప్పుని ఒప్పుకో మనీషా, అంతేగాని తప్పు నా మీద రుద్దేయడానికి ప్రయత్నించుకో. అవును, నువ్వు చేసే పనులు మాత్రం రైట్, నేను చేసిన పనులు మాత్రం రాంగ్, అంతే కదా? నువ్వు మాత్రం లక్ష్మితో రాసుకొని పూసుకుని తిరగొచ్చు, తనతో ముద్దు ముచ్చట్లు ఆడొచ్చు, నువ్వు తనతో ఎలా అయినా ఉండొచ్చు. నేను మాత్రం ఇవన్నీ చూస్తూ ముద్దు పప్పలా కూర్చోవాలి, అంతే కదా? ఓహో, నేను లక్ష్మికి దగ్గరవుతున్నానని నువ్వు నన్ను వదిలేసి ఆ నీరజ్ని తగులుకున్నావా? ఇదే నువ్వు నన్ను అర్థం చేసుకుంది? హా? ఇదే నన్ను ప్రేమించింది? ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వచ్చాక కూడా ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానని ఎక్స్పెక్ట్ చేయకు. ఇంతే కదా నీ ప్రేమ? నా కోపం వస్తే నువ్వు కూల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు కూడా కూల్ గా వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళు. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. ఇక్కడే చచ్చి చూపిస్తా. మనీషా, Leave me. మనీషా, వాట్ ఆర్ యు డూయింగ్? Leave me, Mitra. మనీషా, వాట్ ఆర్ యు డూయింగ్? Leave me. Leave me, Mitra. మనీషా, ప్లీజ్ మనీషా, నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానో ఆలోచించావా? మరి నువ్వు లక్ష్మితో శాశ్వతంగా ఉండిపోతే నేనేమైపోతాను నువ్వు ఆలోచించావా? నిజం చెప్పు మిత్ర, నన్ను వదిలేద్దామనుకుంటున్నావా?
లేదు మనీషా, నువ్వు చెప్పు. నన్ను వదిలేసి నీరజ్తో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు మిత్ర. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియడం లేదు. ఏంటి మనీషా, ఎంత ఇష్టమో నీకు తెలియడం లేదు అని అంటున్నావు? ఎవరి గురించి? ఇక్కడ నేను బాగా ఇష్టపడే వ్యక్తి గురించి చెప్తున్నాను. నాకు తెలుసు మనీషా, నీకు నీరజ్ అంటే చాలా ఇష్టమని. నీకు ఎవరిష్టమో ఎందుకు ఇష్టమో ఇక్కడ కాదు, తాతయ్య గారి దగ్గర చెప్పు. అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. రా రా లక్ష్మి, రా మనీషా. లక్ష్మి, తాతయ్య, అనంతాంటి, అందరూ రండి. లక్ష్మి ఆగు. అనంతాంటి, లక్ష్మి ఆగు, ఏం చేస్తున్నావు? మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం, తన మనసులో ఉన్న విషయం చెప్పాలనుకుంటుంది. అమ్మా మనీషా, ఇకనైనా నీ మనసులో మాట చెప్తున్నావు, సంతోషం. ఏం ఆలోచిస్తున్నావు మనీషా, చెప్పు. ఏం చెప్పాలి లక్ష్మి? ఇందాక మిత్రగారితో ఏం చెప్పావో అదే. నీకెవరిష్టమో చెప్పావు కదా, అదే. అమ్మా మనీషా, ఏంటమ్మా ఈ సస్పెన్సు? నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఇలా చేయకు, నువ్వైనా నిజం చెప్పొచ్చు కదా. సరే తాతయ్య గారు, మిమ్మల్ని ఎక్కువసేపు సస్పెన్స్లో పెట్టను, విషయం నేనే చెప్పేస్తాను. ఆ శుభవార్త ఏంటంటే మనీషాకి నీరజ్ అంటే చాలా 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 ఇష్టం. నీరజ్ ని పెళ్లి చేసుకోవడానికి మనీషాకి ఎలాంటి సమస్య లేదు. మనవడా, నీరజ్ ఇప్పుడు హ్యాపీయేనా? అది లక్ష్మి, మనీషా నీరజ్ మీద ఉన్న ఇష్టం గురించి బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నావని నాకు తెలుసు. ఇప్పుడు నీ మనసులో ఉన్న భారం అంతా తీరింది కదా. మనీషా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. అందని వాటి కోసం ఎదురు చూడకుండా అందే వాటితో సరిపెట్టుకోవడం చాలా బెటర్. అమ్మా మనీషా, ఇప్పుడు నా గుండెల మీద నుంచి కొండంత బరువు దించేసినట్టుగా ఉంది. నీరజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాం. నాకు ఇప్పుడే పెళ్లి సందడి మొదలైనట్టుగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకోసారి అడుగుతున్నాను, నీరజ్ని పెళ్లి చేసుకోవడం
నీకిష్టమే కదా? ఆడపిల్ల తాతయ్య గారు, మౌనం కన్నా మాటల్లో ఎక్కువగా చెప్పలేదు. తన మౌనం చూస్తూ ఉంటే అర్థం కావడం లేదా నీరజ్ అంటే తనకిష్టమని? అబ్బా, లక్ష్మి ఎందుకు అనవసరమైన పెత్తనాలు చేసి అర్థం పర్థం లేని రిలేషన్స్ కలిపేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా మనీషా. నీరజ్ కోరుకునే అమ్మాయినే వాడికి భార్యగా తీసుకొస్తే వాడు కూడా జీవితాంతం సంతోషంగా ఉంటాడు. ఇక మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది. ఏమంటావమ్మా? సారీ మనీషా, ఇంతమందిలో నిజం చెప్పలేక నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. అందరూ వినండి. అతి త్వరలోనే మనీషాకి నీరజ్కి ఎంగేజ్మెంట్ చేసి వెంటనే పెళ్లి కూడా చేసేస్తాను. మీరందరూ వచ్చి ఈ జంటను దీవించాలి. సారీ తాతయ్య, ఇంతమందిలో నేను నోరు విప్పితే మీ పరువు పోతుంది. అందుకే నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. అమ్మా, ఆఖరికి నీ చొరవతో నీరజ్ మనసులో ఏముందో తెలిసిపోయింది. నీ ప్రయత్నమే వీళ్ళిద్దరి పెళ్లికి బీజం వేసింది. చాలా థ్యాంక్స్ అమ్మా. విను, జాగ్రత్తగా డ్రాప్ చేసిరా. లేట్ అయిందని, రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఫాస్ట్గా డ్రైవ్ చేయకు. అది కాక ఇందాక ఫంక్షన్లో నువ్వు చాలా ఎక్కువగా తిన్నావు, నేను గమనించాను. ఇలా అంటే నీకు దిష్టి తగులుతుంది, కానీ అనక తప్పడం లేదు. బాగా తిన్నప్పుడు నిద్ర కూడా బాగా వస్తుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తే కార్ పక్కకు ఆపు, స్లోగా డ్రైవ్ చేసుకుని రా, సరేనా? హలో వివేక్, నిన్నే. వివేక్, నిన్నే. అలాగే వదినా. సరే. తెలుసా, మా లక్ష్మి వదిన చెప్పే ప్రతి మాట తన హార్ట్ నుంచి వస్తుంది. షీ హాజ్ అ బ్యూటిఫుల్ సోల్. తన మాటల్లో చేతల్లో చాలా ప్యూరిటీ ఉంటుంది. హలో, ఏంటిది? నువ్వు ఒక్కొక్కసారి చాలా మంచిగా అనిపిస్తావు, క్యూట్ బాయ్ లాగా.
జాను, ఒక్కోసారి నువ్వు కూడా చాలా మంచిగా అనిపిస్తావు, గుడ్ గర్ల్ లాగా.